శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది మృతి చెందారు. అయితే ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. తొక్కిసలాటలో 10 మంది చనిపోయారు, 7 తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. అయితే అధికారులు ఇప్పటికే గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇవాళ కార్తీక ఏకాదశి కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి క్యూ కట్టారు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అధికారులైతే అంచనా వేయలేదు. మరోవైపు రైలింగ్ కూలడంతో క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మృతి చెందారు. మరో 7 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. రైటిక అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇవాళ కార్తీక ఏకాదశి కావడంతో భక్తులు భారీగా ఆలయానికైతే తరలి వచ్చిన నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఓవరాల్ గా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, అసలు ఈ తొక్కిసలాటకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అలాగే తొక్కిసలాట చోటు చేసుకున్న తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారా? దీపిక, ప్రస్తుతం ఒక్కసారి మనం ఈ ఆలయ చరిత్ర చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హరిముకుంద్ పాండే అనేటటువంటి 95 సంవత్సరాల వృద్ధుడు తాను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం సరిగా కాకపోవడంతో తీవ్రంగా కలత చెంది ఆయన ఇక్కడికి వచ్చి ఈ 10 ఎకరాల స్థలంలో దగ్గర దగ్గర 8 నుంచి 9 సంవత్సరాలు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ ఆలయానికి సంబంధించి బ్రహ్మోత్సవాలు, కార్తీక దీపోత్సవం, సో ఇవి మాత్రం ఈ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ప్రతిసారి కూడా 3 నుంచి 4 వేల మంది వరకు ఈ ఆలయానికి వచ్చేవారు. కానీ కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత కార్తీక ఏకాదశికి సంబంధించి తొలిసారిగా ఇంతమంది రావడం ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా ఎవరైతే ఈ ఆలయాన్ని నిర్మించారో ఆయన హరిముకుంద్ పాండే ఆయన స్పష్టం చేస్తున్నారు. మామూలుగా ఈ ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చిన 3 నుంచి 5 వేల మంది మాత్రమే ఒక్కసారిగా ఈ ఆలయానికి వస్తే ఆలయం తట్టుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఏకంగా 25 వేల మంది వేకువజాము నుండి కూడా ఆలయానికి రావడం జరిగింది. ఒక్కసారిగా ఊహించని జనం రావటం, అలాగే ఆలయానికి సంబంధించి దర్శనం చేసుకునే క్రమంలో రైలింగ్ ఏదైతే మెట్లు స్టేర్ కేస్ ఉన్నాయో ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి రైలింగ్ ఏదైతే ఉందో ఈ భక్తుల ఒత్తిడి తాకిడికి వంగటం, అలాగే విరిగిపోవటం జరిగింది. ఒక్కసారిగా విరిగిపోవటంతో ఆ రైలింగ్ అంచున ఉన్నటువంటి వారందరూ కూడా కింద పడ్డారు. అసలు ముందర ఏం జరుగుతుందో, ఎందుకు కింద పడ్డారో అనేటటువంటిది ఎవరికి అర్థం కాలేదు. అందరూ కూడా ఒక్కసారి ప్యానిక్ అయిపోయారు, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట అనేది స్టార్ట్ అయింది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ రైలింగ్ ని దాటి కిందకు దూకేటటువంటి ప్రయత్నంలో ఒక్కసారిగా కూడా అందరూ మూకమ్మడిగా ప్రయత్నం చేశారు. దీంతో తొక్కిసలాట జరిగి ఊపిరి ఆడకుండా చనిపోయారు. 10 మంది వరకు కూడా సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. మరొక 7 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం ఇటు పలాస ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైజాగ్ తరలించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి విషయం తెలిసిన వెంటనే స్థానిక జిల్లా మంత్రి అలాగే
అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే కొండపల్లి శ్రీనివాస్ మంత్రి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి మంత్రి, ఆయనతో పాటు గౌతు శిరీష ఎమ్మెల్యే, వీళ్ళు కూడా సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకోవడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల పూర్తిగా ఆరా తీశారు. జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జరగవలసినటువంటి పనులకు సంబంధించి పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే హరిముకుందు పాండే ఈ ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణకర్త ఉన్నాడో, విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఆయన ఆలయం వద్దకు చేరుకున్నాడు. ఆయన 95 సంవత్సరాల వయసులో కూడా ఆ తన అంటే ఆరోగ్యంగా ఉంటూ స్వామి వారికి సేవ చేసుకుంటూ తిరుపతికి వెళ్ళలేనటువంటి వారి కోసం చిన్న తిరుపతిగా, ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా కాశీబుగ్గలో ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. ఆయన వచ్చి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంత భారీగా భక్తులు వచ్చినటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఒకవేళ గతంలో ఎప్పుడన్నా జరిగి ఉంటే, భక్తులు ఎక్కువ మంది వచ్చి ఉంటే ఖచ్చితంగా తాము పోలీసులకు, అలాగే ప్రభుత్వ అధికారులకు, అలాగే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వారికి సమాచారం అందించేవారం. కానీ ఒక్కసారిగా ఊహించని విధంగా రావడం, అలాగే ఈ ప్రమాదం జరిగిన తర్వాత తనకు విషయం తెలిసి వెంటనే ఇక్కడికి వచ్చానని చెప్పేసి కూడా ఆయన మంత్రితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు చెప్పడం జరిగింది. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు సైతం కూడా నిర్వాహకులదే పూర్తిగా పొరపాటు ఉంది, పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలి వస్తారని తెలిసి కూడా వాళ్ళు రాకపోతే కంప్లీట్ గా ఎవరైతే ఆలయానికి సంబంధించి వస్తారని తెలిసినా కూడా దానిపై ఏర్పాట్లు అనేవి సరిగా తీసుకోకపోవడం అనేది కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి కూడా అక్కడ దేవాదాయ శాఖ కూడా చెప్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ గా కూడా నిర్వాహకులదే పూర్తిగా పొరపాటు, తప్పు అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ సంఘటన పైన ఇటు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి మృతులకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు, అలాగే క్షతగాత్రులకు 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రితో పాటు అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే ఇటు హోంమంత్రి వంగలపూడి అనిత, వీరందరూ కూడా తమ సంతాపాన్ని తెలియజేసి, అలాగే కావాల్సినటువంటి సౌకర్యాలు, జరగవలసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పటికీ కూడా అధికారులు పర్యవేక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు దర్శనాలకు సంబంధించి, ఎందుకంటే ఆలయంలో ఇంత పెద్ద ఘటన జరిగింది కాబట్టి పూర్తిగా మళ్ళీ ఏదైతే శాస్త్రాల ప్రకారం కంప్లీట్ గా కూడా అక్కడ ఉన్నటువంటి వాటికి శుద్ధి లాంటివి చేయాలి, అలాగే పూజలు కూడా చేయాల్సి ఉంటుంది. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఆలయానికి సంబంధించి దర్శనాలు కనిపించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఆ శాస్త్రాల ప్రకారం ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేయాలి కాబట్టి సమయం పడుతుంది. బహుశా ఈ రోజు ఇక స్వామి వారికి సంబంధించినటువంటి దర్శనం అయితే ఉండకపోవచ్చు. ఇప్పటికే ఎవరైతే ఆలయాలకు సంబంధించి వచ్చారో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు, ఏదైతే మెట్లకు సంబంధించి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ రైలింగ్ కంప్లీట్ గా ఒరిగిపోయి విరిగిపోయినటువంటి నేపథ్యంలో మిగిలిన వారు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి నుంచి పోతున్నటువంటి పరిస్థితి. Right, Harikishan, thank you. Mansa